అవకాశం మన కళ్ళ ముందు మనకు మన ఫ్రెండ్ ద్వారానో మన రిలేటివ్స్ ద్వారానో ఒక అవకాశం వచ్చినప్పుడు మన ముందు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి అవకాశం రిజెక్ట్ చేయడం, రెండు అవకాశం ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేయడం. మొదటిది అవకాశాన్ని రిజెక్ట్ చేయడం. ఇవన్నీ ఫేక్ అని అనుకుంటారు. ఈ మొదటి దారిలో మీకు ఎలాంటి కష్టాలు రావు, మీకు మీ మైండ్ కి ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు, అలాగే మీ జీవితంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఇక రెండవది అవకాశం ఏంటో తెలుసుకుని ప్రయత్నం చేయడం. ఇలా ప్రయత్నం చేసేటప్పుడు మీ మైండ్ మీద చిన్న బర్డెన్ మొదలవుతుంది. అవకాశం ఏంటో తెలుసుకునే క్రమంలో వదిలేయడానికే ఎక్కువ స్కోప్ ఉంటుంది. మీ మైండ్ ముందు ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ పడుతుంది, అనుకోని కష్టాలు కూడా వస్తాయి. ముందుకెళ్లేటప్పుడు చాలా మంది ఎగతాళి చేస్తారు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని చెప్తారు. సో ఇది చాలా కష్టమైన దారి, కానీ సక్సెస్ఫుల్ దారి. దయచేసి అవకాశం వచ్చినప్పుడు ఏ దారిలో నడవాలో డిసైడ్ చేసుకోండి. రిజెక్ట్ చేయడం చాలా ఈజీ, ఇంకా తెలుసుకొని నడిచి ఫేక్ అయితే వదిలేసేది తెలివైన వాడి పని. ఇక్కడ చాలా మంది ఫస్ట్ దారిలో ఎంచుకోవడం వల్ల ఇంకా వారు పేదవారిగానే మిగిలిపోతుంటారు. ఇంకా పేదవాడు ఎప్పుడు పేదవానిగా ఉండడానికి ఒకే ఒక కారణం, అవకాశం వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడం. బిల్ గేట్స్ కూడా ఒక మాట చెప్పాడు, పేదవాడిగా పుట్టడం మాత్రం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం పూర్తిగా మన తప్పే. ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోవడమే. ఇంతకు మీ ముందుకు వచ్చిన అవకాశం ఏమిటంటే వెస్టీజ్. వెస్టీజ్ అనేది ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్టింగ్ సెల్లింగ్ కంపెనీ. నెట్వర్క్ మార్కెటింగ్ అన్న పదం క్లారిటీ లేక, కొంచెం తెలిసి కొంచెం తెలియక చాలా ఫేక్ కంపెనీ వచ్చి చాలా మందిని మోసం చేయడం వల్ల జెన్యూన్ కంపెనీ ఏంటో తెలుసుకోకుండా రిజెక్ట్ చేస్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్న వారికి నేను చెప్పేది ఏమిటంటే, ఒక్కసారి వెస్టేజ్ ఏంటో తెలుసుకోండి, ఇందులో బిజినెస్ అంటే ఏంటో తెలుసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ 100% లీగల్ అండ్ హైలీ పొటెన్షియల్ ఇండస్ట్రీ అండ్ 100% జెన్యూన్ కంపెనీ. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కూడా చాలా ఫేక్ కంపెనీస్ కూడా ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాక ఫేక్ ఏదో జెన్యూన్ ఏదో మీకే